సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేస్తుంది బీజేపీ అధిష్టానం. ఈ రోజు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించబోతోంది బీజేపీ. రాజమండ్రి ఎంపీ బరిలో పురంధేశ్వరి నిలిచోబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను బరిలోకి దించబోతోంది బీజేపీ. ఇక జీవీఎల్ లేదా సీఎం రమేష్కు అనకాపల్లి టికెట్ కేటాయించే అవకాశం ఉంది పార్లమెంటు స్థానానికి సంబంధించి. ఇక రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరప్రసాద్, రత్నప్రభ వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది బీజేపీ హైకమాండ్. ఇక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టికెట్ బీజేపీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అతడి కుమారుడు లేదా కృష్ణంరాజుకు అనపర్తి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. ఇక ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరుని ఖరారు చేస్తుంది బీజేపీ అధిష్టానం. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏం జరగబోతోంది, ఏ సమయానికి ఆ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా ఎటువంటి పేర్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా కన్ఫర్మేషన్గా ఏ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చిన పరిస్థితి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, దాదాపుగా లిస్టు ఖరారైపోయిన పరిస్థితి, ఏపీ బీజేపీ అభ్యర్థులు ఖరారైపోయారు. ఒకటి లేదా 2 చోట్ల మార్పులు చేర్పులు జరగచ్చు, కానీ లిస్టు దాదాపుగా ఖరారైన పరిస్థితి. ఎవరెవరిని ఖరారు చేస్తుంది, ఏ స్థానాలకు? అంటే 10 స్థానం పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలని కేటాయించారు. ఈ నేపథ్యంలోనే 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తాజాగా 5 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. అక్కడే 5 రోజులు ఉండి అభ్యర్థులకు సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రానికి లిస్టు 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. సిఈసి అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా ముగిసింది కాబట్టి పూర్తిగా కసరత్తు కూడా పూర్తి చేశారు. 10 అసెంబ్లీ స్థానాలకి 6 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. లిస్టు సాయంత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి చూస్తే కనుక ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లు చూస్తే కనుక ఎచ్చెర్ల నుంచి ఆ పార్టీకి సంబంధించి ఎచ్చెర్ల జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి నడికుడి ఈశ్వరరావు, ఎన్వీఆర్ అంటారు. ఈయన ఎన్వీఆర్ అని షార్ట్ కట్లు పిలుస్తుంటారు. ఈయన జిల్లా పార్టీ బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. నడికుడి ఈశ్వరరావు పేరు ఎచ్చెర్లకు వెళ్ళింది. అయితే టీడీపీ మొన్నటి వరకు సీటు కోరినప్పటికీ ఇప్పుడు టీడీపీ కాకుండా పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. కళా వెంకట్రావు మొన్నటి వరకు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీకి వెళ్లడంతో నడికుడి ఈశ్వరరావు పోటీ చేయబోతున్నారు. ఇక అరకు వ్యాలీకి సంబంధించి పొంగిరాజు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది. అరకు వ్యాలీ పొంగిరాజుకి కేటాయిస్తున్నారు. ఇక విశాఖ జిల్లా విశాఖ నార్త్ మొదటి నుంచి ఊహించిన పేరు విష్ణుకుమార్ రాజు. 2014 నుంచి 19 వరకు అప్పుడు పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత 2019లో విడిగా పోటీ చేసి ఓడిపోయిన విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ కేటాయించారు. ఇక అనపర్తి చూస్తే కనుక అనపర్తి ఆల్రెడీ టీడీపీ తన మొదటి లిస్టులో అనపర్తిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అక్కడ అభ్యర్థి నల్లిమిల్ల రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యేని టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన స్థానంలో ఇప్పుడు బీజేపీ సీటు కోరుతున్న నేపథ్యంలో టీడీపీ ఆల్టర్నేటివ్ నియోజకవర్గం చూసుకునే అవకాశం ఉంది. అనపర్తిలో కృష్ణరాజు పేరు వినపడుతుంది. కృష్ణరాజు లేకపోతే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడికే బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన కుమారుడికే అనపర్తి సీట్ ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇక కైకలూరు కామినేని శ్రీనివాసరావు అతని ముందు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే గెలిచారు. మంత్రిగా కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కామినేని శ్రీనివాస్ పనిచేశారు. ఇప్పుడు కూడా కైకలూరు సీటు కామినేని శ్రీనివాస్కి వెళ్ళిపోతుంది. ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఒక షాక్గా అని చెప్పాలి. నేను సాయంత్రం వరకు కూడా అడ్డూరి శ్రీరామ్ లేకపోతే గొలగల రవికృష్ణ వీళ్ళిద్దరు పేర్లు వినపడ్డాయి భారతీయ జనతా పార్టీ తరఫున. అనూహ్యంగా సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి పేరు దాదాపుగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక జమ్మలమడుగు చూస్తే కనుక కడప జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ. గతంలో ఈయన మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీలో అంతకుముందు వైసీపీలో కూడా ఎమ్మెల్యే గెలిచి ఈ నేపథ్యంలో అక్కడ ఆదినారాయణ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా కానీ ఆదినారాయణ రెడ్డి తనకు వద్దు, తన కుమారుడు రూపేష్ రెడ్డికి జమ్మలమడుగు సీటు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కోరారు. కాబట్టి ఆయన రూపేష్ కుమార్కే జమ్మలమడుగు సీటు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక బద్వేలు ఉమ్మడి కడప జిల్లా సంబంధించి బద్వేలు చూస్తే కనుక రోషన్న పేరు వినపడుతుంది. ఆయన టీడీపీ నుంచి బీజేపీలో చేరే అవకాశం ఉంది. టీడీపీలో ఉన్నారు ఆయన రోషన్న లేదా పనతాల సురేష్. అంటే పనతాల సురేష్ మాజీ బీజేవైఎం జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి పనతాల సురేష్ పేరు కూడా బద్వేలు వినబడుతుంది. ఇక ధర్మవరం వరదాపురం సూర్యని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. ఆయనకే టికెట్ ఖరారైపోయిందనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వరదాపురం సూర్యకి కాకుండా సత్యకుమార్ యాదవ్
బీజేపీ జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ పేరు ప్రస్తుతం వినపడుతుంది. ఆయనకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఆదోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ బీకే పార్థసారథికి కేటాయించే అవకాశం ఉంది. డాక్టర్ బీకే పార్థసారథికి ఆదోని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కనబడుతుంది. ఆదోని జనసేన బీజేపీకి వెళ్తే ఆలూరులో ఏంటి పరిస్థితి అనే ఒక టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఆలూరులో టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి. 5 వర్గాలని కాదని కొత్త వర్గానికి ఇస్తారు, 5 వర్గంలో ఒక వర్గానికి సీట్ ఇస్తారనేది చూడాల్సిన అవసరం. ఒకవేళ అక్కడ ఏదైనా పంచాయతీ కనుక పెద్దదైతే కనుక డాక్టర్ బీకే పార్థసారథిని ఆలూరుకి పంపించి బీజేపీ ఆలూరు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 నియోజకవర్గం ఆదోని కానీ ఆలూరు కానీ ఈ రెండిట్లో డాక్టర్ బీకే పార్థసారథి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక 6 పార్లమెంటు స్థానాలు చూస్తే కనుక అరకు చూస్తే కొత్తపల్లి గీత మాజీ ఎంపీగా పనిచేశారు వైసీపీ హయాంలో. అరకు కొత్తపల్లి గీత ఆమె దాదాపుగా ఖరారయ్యారు. అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి జీవీఎల్ లేదా సీఎం రమేష్ వీళ్ళిద్దరిలో ఒక పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. సీఎం రమేష్ కూడా రేసులో ఉన్నారు అక్కడ. కానీ జీవీఎల్ మాత్రం విశాఖ ఎంపీ సీట్ ఆశించారు. కానీ ఎంపీ సీట్ని టీడీపీ ఆల్రెడీ భరత్కు కేటాయించిన నేపథ్యంలో ఆయన అక్కడ పక్క నియోజకవర్గమే కాబట్టి అనకాపల్లి కోరుతున్నారు. మరి అనకాపల్లి ఎవరికి ఇస్తారో చూడాలి. ఇక నర్సాపురం చూస్తే కనుక ఇక్కడ ఒక ట్విస్ట్ కనబడుతుంది. నర్సాపురం నియోజకవర్గంలో మొన్నటి వరకు నర్సాపురం రఘురామకృష్ణరాజు పేరే దాదాపు బీజేపీ నుంచి ఖరారైనట్టు తెలుస్తుంది. కానీ తాజాగా శ్రీనివాస్ వర్మ అనే పేరు వినబడుతుంది. ఆయన రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. అంటే వాజ్పేయి హయాంలో నుంచి భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నటువంటి శ్రీనివాస్ వర్మ ఇప్పుడు అక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యాలయం ఓపెన్ చేసుకోవడంతో పాటు అక్కడ పని చేసుకుంటున్నారు. తనకి ఎంపీ టికెట్ ఖరారైందనే ఆయన కూడా తన వర్గీయుల వద్ద చెప్పుకుంటున్న నేపథ్యంలో శ్రీనివాస్ వర్మ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కావడంతో నర్సాపురం రఘురామకృష్ణరాజు కాదని శ్రీనివాస్ వర్మకి వెళ్ళే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. దానికి క్లారిటీ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి పురంధేశ్వరికి కేటాయించబోతున్నారు. విశాఖపట్నం అనుకున్నారు కానీ అక్కడ భరత్ టీడీపీకి ఇవ్వడంతో ఇప్పుడు రాజమండ్రి పురంధేశ్వరికి ఇచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాజమండ్రి 2014 నుంచి 19 వరకు మాగంటి రూప కమ్మ సామాజిక వర్గం మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప గెలిచారు. మహిళా అభ్యర్థి కావడంతో ఇప్పుడు పురంధేశ్వరి రాజమండ్రి ఎల్లందోడ కూడా కమ్మ సామాజిక వర్గం కొంత పిచ్చింగ్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు మహిళ కావడంతో రాజమండ్రిని పురంధేశ్వరి ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇక తిరుపతి సంబంధం చూస్తే కనుక తిరుపతి ఇద్దరు ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు పోటీ పడుతున్నారు. తాజాగా ఈరోజు టీడీపీ బీజేపీలో జాయిన్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ వరప్రసాద్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయన కాకపోతే రత్నప్రభ ఈమె గత ఎన్నో ఏళ్లుగా తిరుపతిలోనే ఉంటున్నారు. తిరుపతిలో బీజేపీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఆమె కూడా మాజీ ఐఏఎస్ అధికారే రత్నప్రభ. వీళ్ళిద్దరిలో ఒకరికి తిరుపతి సీటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది తిరుపతి. ఇద్దరిలో ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. ఇక రాజంపేట ఇప్పుడు మిథున్ రెడ్డి 2014-19 వరుసగా గెలిచినటువంటి రాజంపేటని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనబడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. హిందూపురం కూడా బీజేపీ అడిగింది కానీ బీజేపీకి కాదని టీడీపీ ఆ స్థానాన్ని తీసుకుంది. అక్కడ వేరే అభ్యర్థికి అయితే సీటు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు హిందూపురం బదులు రాజంపేట తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు చెప్తున్నటువంటి 6 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 90% అయితే అభ్యర్థులు వీరే ఉండబోతున్నారు. 1-2 చేంజెస్ ఉండే అవకాశం కనబడుతుంది. సాయంత్రం లోపు లిస్టు వస్తుందని చెప్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దాదాపుగా 139 స్థానాలు ప్రకటించుకుంటే జనసేన 18 స్థానాలను ప్రకటించుకుని ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా